హాయ్ అండి, ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి. నేను ఈరోజు చూపించే రెసిపీ ఏంటంటే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కాళ్ళ సూప్ చూపిస్తున్నానండి. పాయా షేర్వా ఎలా చేసుకోవాలో నేను మా ఇంట్లో ఎలా చేస్తానో చూపిస్తున్నాను. ఇది మన హెల్త్కి ఎంతో మంచిదండి. నరాలకి కాల్షియం కూడా ఉంటుంది. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇలా కాళ్ళు శుభ్రంగా బాగు చేసుకోవాలండి. పైన ఉన్న బ్లాక్ అంతా నేనైతే తీసేసాను. ఇలా శుభ్రంగా నేనైతే ఒక 7-8 సార్లు అయినా కడిగానండి. నీట్గా కడిగి బాగు చేసి ఈ విధంగా పెట్టుకున్నాను. ఇవి మొత్తం 4 కాళ్ళు అండి. శుభ్రంగా బాగు చేసుకోవాలి. పైన బాగా నల్లగా కాళ్ళు ఉంటే అదంతా నేను గీకేసి తీసేసానండి. శుభ్రంగా ఇలా తెల్లగా బాగు చేసుకుంటేనే బాగుంటుంది. ఇలా శుభ్రంగా బాగు చేసుకున్నాక ఒక కుక్కర్లోకి తీసుకుంటే, మన కుక్కర్లో అయితే బాగా కుక్ అవుతుందండి, బాగా ఉడుకుతాయి బోన్స్. అందుకని కుక్కర్లో తీసుకున్నాను. నేను రాళ్ళ ఉప్పు వేస్తున్నానండి. ఒక స్పూన్ వేసి కొంచెం వేసాను, తర్వాత మళ్ళీ వేసుకుంటాం కదా. ప్రస్తుతానికైతే తక్కువే వేసాను. ఒక 1/2 స్పూన్ పసుపు వేసానండి. తర్వాత కారం వేస్తున్నానండి. ఒక 2 స్పూన్లన్నర కారం అయితే వేస్తున్నాను. మళ్ళీ వేస్తానండి. ప్రస్తుతానికి ఒక 2 స్పూన్లన్నర వేసాను కారం మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చండి. ఉప్పు కారం కూడా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నానండి. 2 స్పూన్లు ఫుల్గా వేసేసానండి అల్లం వెల్లుల్లి పేస్టు. నేను 2 యాలకులు, 2 లవంగాలు, కొంచెం చెక్క ఇవి వేస్తున్నానండి. కొంచెం జాజికాయ చితక్కొట్టి పొడిని చేసి వేస్తున్నాను. ఇంత మట్టుకి నేను ఇలా వేస్తున్నానండి. ఇది ఎలా వేసుకుంటే స్మెల్ బాగుంటుంది. కొంచెం ఆయిల్ వేస్తున్నానండి. నేను ఒక 4 స్పూన్ల ఆయిల్ వేస్తున్నానండి. దీనిలోనే పడుతుంది ఆయిల్, అందుకని నేను 4 స్పూన్లు వేసేసానండి. ఒకసారి కలుపుకున్నాము. ఇలా ఈ విధంగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని దీనిలో వాటర్ పోస్తున్నానండి. నేనైతే 1 లీటర్ వాటర్ అయితే పోస్తున్నాను. లీటర్ పావు ఉంటాయండి వాటర్. ఈ విధంగా వాటర్ పోసేసి విజిల్ పెట్టేసి స్టవ్ మీద పెడుతున్నాను. యాజ్ ఇట్ ఈజ్గా ఇలా ఒకసారి చేయండి. చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. నేను ఇలా పెట్టేసి ఒక 20 విజిల్స్ అయితే రానిస్తున్నానండి. 20 విజిల్స్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. బోన్స్ బాగా లేతగా ఉంటే ఒక 10-15 సరిపోతాయి. నాకైతే ఈ బోన్స్ని బట్టి నేను ఒక 20 విజిల్స్ అయితే వేయిస్తున్నాను. చూడండి, 20 విజిల్స్ అయిపోయినాయండి. నేను కుక్కర్ మార్చానండి. అది కొంచెం చిన్న కుక్కర్ అని, అంటే కొంచెం వెడల్పు కుక్కర్లో వేసాను. చిన్న కుక్కర్లోంచి తీసి దీనిలోకి వేసి ఒక 20 విజిల్స్ రానిచ్చాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయినాయో. బోన్స్ శుభ్రంగా చాలా బాగా పాయ ఎంత బాగా కుక్ అయిందోనండి. ఇలా కుక్ అవ్వాలండి. ఇలా ఉడకాలి బాగా. బోన్స్ ఉడికినప్పుడే ఆ సారం ఆ వాటర్లోకి దిగుతుందనమాట. అందుకని బాగా ఉడికించాలి. నేను మూకుడు పెట్టేసానండి. ఆయిల్ వేస్తున్నాను. మళ్ళీ ఒక 1.5 స్పూన్ ఆయిల్ అయితే వేసానండి. ఒక మీడియం సైజు పెద్ద ఉల్లిపాయ ఒకటి కట్ చేసానండి, చిన్న ముక్కల కింద. ఒక ఉల్లిపాయ అయితే సరిపోద్దండి, బాగా ఎక్కువ వేయనవసరం లేదు. ఒకే ఒక ఉల్లిపాయ అయితే వేసానండి, నేను ఎక్కువ వేయలేదు. నేను 4 కాళ్ళకి 1 ఉల్లిపాయ వేసానండి, పెద్ద ఉల్లిపాయ ఒకటి.
ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. నేను ఆ ఉల్లిపాయ ముక్కలు వేగేలోపు నేను స్టవ్ వెలిగించుకుని ఎండు కొబ్బరి ఉంటుంది కదండి, ఇది దగ్గర ఒక 50 గ్రాములు ముక్క ఉంటుందండి. ఈ ఎండు కొబ్బరి ఇలా మంట మీద కాల్చుకుంటే ఆయిల్ బయటకు వచ్చి ఆ స్మెల్ చాలా బాగుంటుందండి. దీనిలోకి గ్రేవీ కింద తయారు చేసి వేయడానికి ఎండు కొబ్బరి ఇలాగ కాల్చుకుంటే చాలా బాగుంటుందండి. మామూలుగా వేసేదానికంటే కూడా ఈ విధంగా కొంచెం ఆయిల్ బయటకు వచ్చే వరకు మంట మీద కాల్చుకుని వేసుకుంటే బాగుంటుంది. కాలిపోయిందండి, తీసేస్తాను. కొంచెం ఆయిల్ బయటకు రావడం తెలుస్తుంది మనకి కాలినప్పుడు. అలా తీసేసి చల్లారిన తర్వాత ముక్కలు కట్ చేసి ఈ విధంగా ముక్కలు కట్ చేసుకోవాలండి. పేస్ట్ వాడాలి కదా, మెత్తగా పేస్ట్ ఆడుకోవాలి. ఇలా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత నేను గసగసాలు నానబెట్టానండి. గసగసాలు 1 స్పూనున్నర ఉంటాయండి. గసగసాలు వాటర్ పోసి నానబెట్టాను. ఈ గసగసాలు ఈ కొబ్బరి పేస్ట్ పట్టుకోవాలండి, మెత్తగా పేస్ట్ ఆడుకోవాలి. అలా పేస్ట్ రెడీకి నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేగినాయండి. దీనిలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. మీరు యాజ్ ఈజ్గా ఈ విధంగా ఒక్కసారి చేయండి, చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి 3 కట్ చేసి వేస్తానండి, ఎందుకంటే కారం ఎక్కువ వేస్తాను నేను. పచ్చిమిర్చి 3 కట్ చేసి వేస్తానండి, మరీ ఎక్కువ వేయలేదు. తర్వాత నేను కొత్తిమీర కొంచెం వేసానండి, 1 చిన్న కప్పు కొత్తిమీర కూడా వేసాను నేను. కొత్తిమీర కూడా ఈ విధంగా వేసుకుంటే చాలా బాగుంటుంది. కారం కూడా నేను మళ్ళీ వేస్తున్నానండి, అందులో వేసిందే కాకుండా దీనిలో కూడా 1 స్పూన్ కారం, 1 అర స్పూను ఉప్పు వేసానండి, కొంచెం పసుపు వేసాను. ఇది కొంచెం ఫ్రై అవనిద్దామండి, ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటుంది కదా. ఈ సూపు షేర్వా చాలా బాగుంటుందండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. కొంచెం వేగనివ్వాలండి, వేగితే బాగుంటుంది. ఒక 1/2 స్పూను జీలకర్ర పొడి వేసానండి, 1 స్పూను వేసి కొంచెం వేస్తున్నాను ధనియాల పౌడర్ అండి. 1 స్పూనున్నర ధనియాల పౌడరు, 1/2 స్పూను జీలకర్ర పొడి వేసాను. కొంచెం ఫ్రై అవనిద్దామండి ఈ పొడి కూడా. ఆయిల్ బయటకు వస్తుంది కదా. ఇప్పుడు దీనిలో కొంచెం చింతపండు రసం, మరీ ఎక్కువ వేయకూడదండి. ఎక్కువ వేస్తే కర్రీని మొత్తం ఈ సూపు మొత్తం డామినేట్ చేసేస్తుంది. మరీ ఎక్కువ వేయకూడదండి, కొంచెం చింతపండు రసం వేసాను నేను. బాగా ఎక్కువ పులుపున్న బాగుండదండి, సమానంగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు నేను చింతపండు పులుసు పోస్తాను కదా, దీనిలో ఈ బోన్స్ సూప్లోనూ మొత్తం వాటర్ అంతా ఉడికించిన వాటర్ దీనిలోకి వేసేస్తున్నానండి. ముక్కలు పడకుండా ఓన్లీ వాటర్ మాత్రం దీనిలోకి వంపుతున్నాను నేను. మనకు సారం అంతా ఈ రసంలోనే ఉంటుందండి. ఒకసారి కలుపుకుందాము, కలుపుకొని మూత పెట్టి
కొంచెం ఉడకనిద్దామండి, ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాము. ఒక 5 నిమిషాలు ఉడకనిస్తే కనుక సరిపోతుందండి. మనకి సాల్ట్ మొత్తం ఫస్ట్ వేసింది తర్వాత వేసింది చూసుకుని సరిపోకపోతే మళ్ళీ సాల్ట్ వేసుకోవచ్చండి. మనం ఇందాక కుక్కర్లో వేసాము, ఫస్ట్ మరి ఉల్లిపాయ ముక్కల్లో కూడా వేసాము, ముక్కలు కూడా వేసేసానండి, పాయ కూడా వేసేసాను మొత్తం. ఇప్పుడు మనం పేస్ట్ ఆడుకున్నాం కదండి, ఎండు కొబ్బరి, కాల్చిన ఎండు కొబ్బరి, గసగసాలు ఇలా మెత్తగా పేస్ట్ ఆడుకున్నాం కదా, పేస్ట్ చేసుకున్నాం కదా, అది ఇప్పుడు దీనిలో వేసేసానండి. నేను ఇందులో గిన్నెలో కొంచెం వాటర్ పోసి కూడా పోస్తున్నాను. మనం సరిపడా వాటర్ ఇప్పుడు పోసేసుకోవచ్చండి. నేనైతే మరీ ఎక్కువ వేయట్లేదు, కొంచెం నాకు చిక్కగానే ఇష్టం అండి ఈ సూపు, అందుకే చిక్కగా చేసుకుంటున్నాను. పలచగా కావాలనుకున్న వాళ్ళు ఇంకా పలచగా చేసుకోవచ్చండి. ఎలా చేసుకున్నా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. నేనైతే కొంచెం దగ్గరగా చేసుకుంటాను. అసలైతే ఈ సూపు మామూలుగా గిన్నెలో పోసుకొని కూడా తాగొచ్చు అండి, అలా పలచగా కూడా చేసుకోవచ్చు. కాకపోతే నేను కొంచెం చిక్కగా చేస్తున్నాను ఈరోజు. చూడండి చాలా వరకు అయిపోయింది కదా, చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఆయిల్ అంతా పైకి వచ్చేసిందండి, ఇలా వచ్చేస్తే ఉడికిపోయిందని అర్థం. నేను ఒకే ఒక హాఫ్ స్పూన్ కంటే కూడా కొంచెం తగ్గించే వేసాను గరం మసాలా. కొంచెం నేను గరం మసాలా తక్కువే వాడతానండి, అందుకని కావాల్సిన వాళ్ళు ఇంకా వేసుకోవచ్చు. చివరిలో కొత్తిమీర కూడా వేసేసి ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చి నేను స్టవ్ కట్టేస్తానండి. ఆల్రెడీ కుక్ అయిపోయింది. ఒక 2 నిమిషాలు ఆ మసాలా పట్టే వరకు కుక్ అవనిస్తే సరిపోతుంది. ఇలా కొంచెం నేను దగ్గరగా చేసుకున్నానండి, కావాల్సిన వాళ్ళు ఇంకా పలుచగా చేసుకోవచ్చు, ఎలా చేసుకున్నా బాగుంటుంది. ఇదే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి, మన నరాలకి చాలా చాలా మంచిదండి. బోన్స్ ఇరిగిపోయిన వాళ్ళకి కూడా ఇలా సూప్ రెడీ చేసి ఎక్కువగా పెడుతూ ఉంటారు, తొందరగా అతుక్కుంటాయని. అంత బలం అండి, కాల్షియం ఎక్కువ ఉంటుంది. చూడండి వాళ్ళ షేర్వా రెడీ అయిపోయిందండి, పాయ రెడీ అయిపోయింది. స్టవ్ కట్టేస్తున్నానండి, చక్కగా రెడీ అయిపోయింది, తీసేసానండి. చూడండి ఎంత బాగుందో, పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. అసలు బోన్స్ ఎంత కరెక్ట్గా కుక్ అయినాయంటే అంత బాగా కుక్ అయినాయండి. అసలు చాలా బాగా వచ్చిందండి కర్రీ మాత్రం. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి, వేసిన మసాలా కూడా కరెక్ట్గా సరిపోయిందండి. పులుపు కూడా సమానంగా ఉంది, ఎక్కువ తక్కువ లేకుండా ఉంది చక్కగా. ఇది నోటికి చాలా చాలా బాగుంటుంది. అసలు జలుబు చేసిన వాళ్ళకైతే ఇంకా చాలా చాలా బాగుంటుందండి. నోటికైతే సూపర్ టేస్ట్ ఉంటుంది, మనకి హెల్త్కి హెల్త్ ఉంటుంది, టేస్ట్కి టేస్ట్ ఉంటుందండి. నరాలకి చాలా బలం అండి అసలు. చాలా చాలా బాగుంటుంది. కావాల్సిన వాళ్ళు ఇంకా పలచగా చేసుకోండి. నాకు ఒక్కొక్కసారి నేను పలచగా చేస్తాను, ఒక్కొక్కసారి చిక్కగా చేస్తాను. ఇప్పుడైతే కొంచెం చిక్కగానే చేసుకున్నాను నేను. చిక్కగా అంటే మరీ కర్రీ అని కాదు కానీ ఈ విధంగా అయినా చాలా బాగుంటుందండి. మనకి ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో అసలు, రైస్లో కూడా చక్కగా కలుస్తుంది. ముక్క చూసారు ఎంత పర్ఫెక్ట్గా మెత్తగా ఉడికిందండి. బోన్ కూడా చాలా బాగా కుక్ అయింది. అసలు చాలా బాగుందండి, సూపర్ టేస్ట్ ఉంది. బోన్ కూడా సూపర్గా ఉడికిందండి. మరి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా కామెంట్స్ ఏమన్నా ఉంటే నాకు తెలియజేయండి. మీరు ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా నాకు కామెంట్స్ ఉంటే కనుక కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. యాజ్ ఇట్ ఈస్గా మీరు ఇలా ఒక్కసారి చేయండి, చాలా చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి. మరి మా ఛానల్ అందరూ
సబ్స్క్రైబ్ చేయండి.